హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే సింపుల్‌గా అయిపోయే ఎగ్ దమ్ బిర్యానీ. రైస్ ఓవర్ కుక్ కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోండి. బిర్యానీ టేస్ట్ అద్దిరిపోతుంది. అంతేకాదు రైస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి చల్లారినా సరే సాఫ్ట్‌గా ఉంటుంది. మరి ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను ఈ బిర్యానీలోకి 4 ఎగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎగ్స్‌ని ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్‌ని కూడా క్లీన్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం. మీకు నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. బిర్యానీ అంటే స్పెషల్‌గా బాస్మతి రైసే బాగుంటుంది కదా! 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2, 3 సార్లన్నా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు వైటిష్‌గా వస్తుంది చూసారా వాటర్. రైస్‌లో ఉన్న స్టార్చ్ మొత్తం పోవాలన్నమాట. రైస్‌లో వాటర్ వేసినప్పుడు క్లియర్‌గా కనిపించేంత వరకు క్లీన్ చేసుకోవాలి. లేదంటే రైస్ కుక్ చేసినప్పుడు ముద్దలా అయిపోవడం. సో, ఇలా క్లీన్ చేసుకున్న రైస్‌ని 30 మినిట్స్ అన్నా సోక్ చేసుకోవాలి. బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తాను. కొలతలైతే ఇప్పుడు చెప్పను. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చెప్తాను. బాయిల్డ్ ఎగ్స్ అయితే 4 తీసుకున్నాను. కారం, ఇంకా బిర్యానీ దినుసులుంటాయి చూసారా? మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా, బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఇదొచ్చేసి గరం మసాలా, బిర్యానీ మసాలా పొడి, ఆయిల్, టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌దే తీసుకోవాలి. టొమాటోస్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఎగ్స్ వేస్తున్నాం కదా! అవి ఫ్రై చేసేటప్పుడు పసుపు యూజ్ చేస్తాను. సో, పసుపు కూడా తీసుకోవాలి. ఇదేమో పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే అరచక్క నిమ్మరసం. పుదీనా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా క్లీన్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఎగ్స్‌ని 4 సైడ్స్ కానీ, 3 సైడ్స్ కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలాలన్నీ ఎగ్ లోపల వరకు వెళ్తాయి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె కానీ ఇలా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్‌లో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ 3 సమానంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువసేపు ఫ్రై చేసినా పైన బ్రౌన్ కలర్‌లో వచ్చేసి స్కిన్ హార్డ్‌గా అయిపోయి ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఓ 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్‌లో 4 స్పూన్స్ ఆయిల్, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్‌లో టర్న్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా కొద్దిగా ఆయిల్‌లో ఇలా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాను. ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం కన్నా ఇట్లా కాస్త ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటేనే బెటర్ కదా! లేదంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. మీ ఇష్టం. డీప్ ఫ్రై చేసుకుంటే చేసుకోండి. లేదంటే ఇలా అన్నా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక సగం బ్రౌన్ ఆనియన్స్‌ని పక్కన పెట్టుకున్నాను. మిగతా సగంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర, అలాగే పుదీనా కొద్దిగా వేసుకున్నాక 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని ఇలా ముక్కలుగా అన్నా వేసుకోవచ్చు. లేదంటే పేస్ట్‌లా అన్నా వేసుకోవచ్చు. ముక్కల కన్నా పేస్టే బాగుంటుంది. తర్వాత టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 ½ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 1 ½ టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2, 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది. అలాగే టొమాటోస్‌ని వీలైనంత వరకు ముక్కలుగా కాకుండా పేస్ట్ చేసి వేసుకోండి. బిర్యానీలోకి పుదీనా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువే వేయండి. లేదంటే బిర్యానీ మొత్తం పుదీనా ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది. మూత పెట్టేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్‌తో పాటు అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఇంకోసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి ఉంటుంది. అలాగే మనం వేసిన మసాలాస్ అన్నీ ఎగ్ లోపలి వరకు వెళ్తాయన్నమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద రైస్ కుక్ అవ్వడానికి వీలైనంత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, పుదీనా, కాస్త కొత్తిమీర, నేను ముందుగానే చెప్పిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి.
తర్వాత ఆయిల్ గానీ, నెయ్యి గానీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని, ఫైనల్‌గా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని, ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని, వాటర్‌ని మరిగించుకోవాలనమాట. రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్‌లో సాల్ట్ ఎక్కువే పడుతుంది. అప్పుడే రైస్ చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే రైస్ కుక్ చేసేటప్పుడు పుదీనా, కొత్తిమీర, ఈ బిర్యానీ దినుసులు, గరం మసాలా ఇలా అన్నీ వేయడం వల్ల రైస్‌లోకి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తెలుస్తాయన్నమాట. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే 5 మినిట్స్‌లో ఇలా వాటర్ మరుగుతూ ఉంటాయన్నమాట. ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రం పక్కనే ఉండి కుక్ చేసుకోండి. కాస్త ఓవర్ కుక్ అయినా సరే, దమ్ చేసేటప్పుడు రైస్ బ్రేక్ అయిపోయి షేప్ అవుట్ అయిపోతాయి. సో, పక్కనే ఉండి జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా 70% కుక్ అవ్వాలి. 70% అంటే ఇలా ఒక మెతుకుని తీసుకొని ప్రెస్ చేసుకుంటే సగానికి బ్రేక్ అవ్వాలన్నమాట. అప్పుడు 70% కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ రైస్‌ని వాటర్ నుండి సెపరేట్ చేసేసుకొని, ఇలా జల్లెడ గరిటె హెల్ప్‌తో తీసుకొని, ముందే ఎగ్స్ కుక్ చేసి పెట్టుకున్న కడాయిలో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి పైనుండి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన ముందే తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అదే బ్రౌన్ ఆనియన్స్. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్‌గా చిన్న టీ గ్లాస్‌తో రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి చూసారా? అవి వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పక్కా వేసుకోవాలి. లేదంటే అడుగున గ్రేవీ మాడిపోతుంది. బిర్యానీలోకి ఆ టేస్ట్ రావాలంటే నెయ్యి వేసుకోవాలి కదా! నెయ్యి లేకపోతే ఎలా చెప్పండి? సో, ఫైనల్‌గా 2, 3 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే దీని మీదే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోండి. నేను తీసుకున్న గ్లాస్ లిడ్‌కి హోల్ ఉంది కదా! ఆ హోల్‌ని కూడా పేపర్‌తో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చాలు. బిర్యానీ రెడీ. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు కదా! వెంటనే మూత తీసి గరిటె పెట్టి కదపకుండా ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి దానికి. 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి పొడి పొడిగా వచ్చిందో. దీనికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అయినా బావుంటుంది. లేదంటే ఆనియన్ రైతాతో సింపుల్‌గా తినేయొచ్చు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఒకసారి ఇలా ఎగ్ దమ్ బిర్యానీ చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేస్తే గనుక తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేశారంటే సింపుల్ మెథడ్‌లో టిప్స్‌తో పాటు ఎలా చేయాలో షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.